లుక్ చాలా వెరైటీగా ఉంది అతనిది. బస్ కటింగ్ అట్లా వెరైటీగా ఉంది, లుక్ అయితే బాగుంది. జైల్ సీన్ గానీ అలా ఖైదీ చేసుకోవాలా, అది చాలా బాగుంది. ట్రైజర్ అయితే వచ్చింది. ఓకే బ్రో, టీజర్ వచ్చేసి చాలా బాగుంది. మన విజయ్ దేవరకొండ అన్న జైల్లో యాక్టింగ్ గానీ, లేకుంటే ఆ తర్వాత అది ఇట్లా తీసుకునేది కవచంగా అది ముందు అడ్డం పెట్టుకోవడం గానీ, ఓకే అక్కడ షార్ట్స్ వరకు ఓకే. అది మనకి టీజరే కాబట్టి కొంచెమే కనబడుతుంది కాబట్టి ఆ వరకు అయితే ఓకే బాగుంది. లుక్ చాలా వెరైటీగా ఉంది అతనిది. బస్ కటింగ్ అట్లా వెరైటీగా ఉంది, లుక్ అయితే బాగుంది. కేజీఎఫ్ వైబ్స్ కనిపిస్తున్నాయని కొంతమంది అంటున్నారు. అలా ఏం చెప్పలేం బ్రో, సినిమా లెక్క చూసుకోవాలి. ఆ సినిమాతో ఈ సినిమాతో కంపేర్ చేయడం వేస్ట్ అనుకోవాలి. అంటే ఆ టైప్ లో ఉంటది మూవీ అని అంటున్నారు. అంటే కలర్ ఏముంది, ఇప్పుడు మన రీసెంట్ గా సలార్ వచ్చింది, అది కూడా అదే కలర్ లో వచ్చింది. ఇక ఆ తర్వాత మన ఏమంటారు, అదే కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 కాకుండా ఉపేంద్ర గారి ఇంకో సినిమా వచ్చింది అంతకు ముందు, అదేదో ఉంటది, యుఐ కాదు, దానికంటే ముందు ఒకటి వచ్చింది, అడ్డానో ఏదో సంథింగ్ ఏదో ఉంటది, అది కబ్జా. అవి కూడా అట్లాంటి వాటిలో బ్లాక్ అండ్ వైట్ వాటిలోనే వచ్చినాయి. అన్ని మనం అనుకున్నట్టు ఊహించుకున్నట్టు అయితే రావు కదా. ఇక ట్రోల్ అవుతూ ఉంటాయి, ట్రోల్ అవుతూ ఉంటది. ఇక దాన్ని పట్టించుకుంటూ పోతే ఇక సక్సెస్ అనేది దొరకదు కదా వాళ్ళకి. ఇక ఒక సినిమాని ఆదరించుకోవాలి, మన సినిమా అనుకోవాలి, మనం అందరం చూడాలి, మంచి హిట్ ఇవ్వాలి. యాక్చువల్గా నేను దేవరకొండకి చాలా పెద్ద ఫ్యాన్ ని. అదే అయితే ఎంత ఫ్యాన్ అంటే నా వాల్ పేపర్ లో దేవరకొండ ఉంటాడు. నా వాల్ పేపర్ లో కూడా విజయ్ దేవరకొండ ఉంటాడు. అట్లానే ఇక హిట్ రావద్దని ఎట్లా కోరుకుంటాం భయ్యా, హిట్టే రావాలని కోరుకుంటాం. కింగ్డమ్ విజయ్ దేవరకొండ ట్రైలర్ అయితే వచ్చింది, ఎలా అనిపిస్తుంది అన్న? చాలా బాగుంది అన్న, చూసా, నిన్నే టీజర్ చూసా. ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు కదా, చాలా బాగుంది. అంటే విజయ్ దేవరకొండకు ఇది ఒక మంచి బ్యాక్ ఫిలిం అని అనుకుంటున్నా. అలా లుక్ ఎలా కనిపించింది అన్న? లుక్ అయినా ఆ లుక్ కూడా చాలా బాగుంది. ఎలా అంటే గుండు చేసుకొని అలా ఆ లుక్ లో ఉన్నాడు, చాలా బాగుంది లుక్ కూడా. అంటే ఒక వెరైటీ జోనర్ గా ట్రై చేస్తున్నారు, ఒక మంచి కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నా. అలా కేజీఎఫ్ సలార్ వైబ్ అంటే కనిపిస్తుంది కొంచెం. ఎస్, నాకైతే కొంచెం ఎలా అంటే సలార్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ జైల్ సీన్ గానీ అలా ఖైదీ చేసుకోవాలా, అది చాలా బాగుంది. డైలాగ్ ఆ డైలాగు బాగుంది అన్న, డైలాగ్ కూడా అంటే బాగుంది. అంటే ఇక ట్రైలర్ వస్తే తెలుస్తుంది కదా, ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. ట్రోలర్స్ కు అంటే ప్రతి ఒక్క మూవీ ఫ్లాప్ అయితే ప్రతి ఒక్కరు ట్రోలర్స్ ఉంటారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్క మూవీని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టి తీస్తారు. ఇప్పుడు అంటే హీరోస్ ప్రొడ్యూసర్ ఇప్పుడు లాభమైన నష్టమైన ప్రొడ్యూసర్ ఉండదు. బట్ అలా మన ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్క సినిమా ఆడి మంచి హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటది, అందరు కూడా చాలా బాగుంటామని, టాలీవుడ్ కూడా చాలా బాగుంటది అనుకుంటున్నాను. బీజిఎమ్స్ చాలా బాగున్నాయి, అనిరుద్ధ్ ఉంటారు, చాలా బాగుంది. ఫైనల్ గా మళ్ళీ కంబ్యాక్ విజయ్ దేవరకొండ అంటారా? పక్కా కంబ్యాక్ ఇస్తాడు విజయ్ దేవరకొండ.